ప్రైజ్ ది లార్డ్. క్రీస్తునందు అత్యంత ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామమున మీ అందరికీ కూడా మా యొక్క మినిస్ట్రీ పక్షాన మీకు శుభాలు తెలియజేస్తా ఉన్నాను, వందనాలు తెలియజేస్తా ఉన్నాను బిడ్డలారా. ప్రతిరోజు మేము అందించేటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ఎవరైతే వింటున్నారో ఈ మాటలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే, ఈ యొక్క మినిస్ట్రీ ద్వారా అందించబడుతున్నటువంటి ఈ మాటలు మీకు నచ్చినట్లయితే, మీకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విషయాలు మీకు నచ్చినట్లయితే మీ స్నేహితులు కూడా ఈ విషయాలు మీరు తెలియపరచండి, మా మినిస్ట్రీని పరిచయం చేయండి, వారు కూడా మీలాగా దీవించబడతారు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించినారు. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము అందించేటువంటి ఈ వాగ్దాన పూర్వకమైన మాటలు మీరు వింటూ ఆధ్యాత్మికంగా మరి బలపరచబడుతున్నారని నమ్ముచూ ఉన్నాము. ఎంతోమంది ఫోన్ కాల్స్ చేస్తూ ఉన్నారు, వారి విషయాలు తెలియచేస్తూ ఉన్నారు, వారి పరిస్థితులు తెలియచేస్తూ ఉన్నారు, వారి కొరకు నమ్మకంగా ప్రార్థిస్తూ ఉన్నాము. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క మాటలు విని ఆధ్యాత్మికంగా దీవించబడాలని మనసారా కోరుకుంటూ ఉన్నాను. బిడ్డలారా, ఈ దినము దేవుడు మన కొరకు ఏ మాట సిద్ధపరిచి ఉన్నాడో ఆ మాటను మనం చదువుకుందాం రండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి హగ్గై గ్రంథము 2వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చదువుదాం. నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను. పిల్లలు చూడండి, ఎంత శ్రేష్టమైన మాట ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నేను నిన్ను ఏర్పరచుకున్నాను అంటున్నాడు అనమాట. చూడండి, ఈరోజు చాలామంది ఏం ఆలోచిస్తారో తెలుసా? నన్ను ఎవ్వరూ లెక్క చేయట్లేదండి, మా ఇంట్లో నన్ను ఒక మనిషిగా గుర్తించట్లేదు, నా భర్త కానీ, నా పిల్లలు కానీ, నా తల్లిదండ్రులు కానీ, నా అన్నదమ్ములు కానీ, నా అక్క చెల్లెలు కానీ, నా చుట్టుపక్కల వాళ్ళు కానీ, నేను అందరికీ బరువుగా అయిపోయాను, భారంగా అయిపోయాను, నన్ను ఎవ్వరూ లెక్క చేయట్లేదు, నన్ను అందరూ తృణీకరిస్తున్నారు, నన్ను అందరూ వెలివేస్తున్నారు, నేనంటే ఎవరు ఇష్టపడట్లేదు, నన్ను ఎవరూ ప్రేమించట్లేదు, నన్ను అందరూ దూరం పెడుతున్నారు, అందరి విషయంలో నేను చెడ్డవాడిగా అయిపోయాను, అందరూ కూడా నన్ను ఒకలాగా చూస్తున్నారు, నాతో మాట్లాడడానికి ఇష్టపడట్లేదు, నాతో స్నేహం చేయడానికి ఇష్టపడట్లేదు, నా దగ్గర కూర్చోడానికి ఇష్టపడట్లేదు, నేను చెప్పే విషయాలు వినడానికి కూడా ఇష్టపడట్లేదు అని చెప్పేసి చాలామంది లోన్లీగా ఫీల్ అవుతూ ఉంటారు బిడ్డలారా. ఒంటరిగా ఉండటానికి ఫీల్ అవుతూ ఉంటారు, ఒంటరితనంగా ఉంటారు చాలామంది, అందరితో కలిసి ఉండటానికి ఇష్టపడరు. చాలామంది ఇలాంటి ఎన్నో రకాలైనటువంటి ప్రశ్నలతో వారు నిండిపోయి మనసు వేదనతో, బాధతో ఉండి వారు ఎంతో దిగులుతో ఉంటూ ఉంటారు బిడ్డలారా. ఆయన ఈరోజు నువ్వెక్కడుండి మాటలు వింటున్నావో, ఏ కండిషన్లో ఉండి వింటున్నావో, ఏ పరిస్థితుల్లో ఉండి వింటున్నావో, ఒంటరిదానిగా ఉండి, ఒంటరివాడిగా ఉండి, ఏ ధైర్యం లేనివాడిగా, ఏ దిక్కు లేనివాడిగా, ఏ దశ లేనివాడిగా, నలుదిక్కులా చూస్తూ నువ్వు ఒకవేళ నీ జీవితంలో ఓడిపోయినటువంటి పరిస్థితిలో, దిగజారిపోయినటువంటి పరిస్థితిలో ఒంటరితనంతో ఉండి మాటలు వింటూ ఉన్నావేమో బిడ్డలారా. ఆయన అంటూ ఉన్నాడు, నేను నిన్ను ఏర్పరచుకున్నాను అంటున్నాడు అనమాట. నువ్వు దేవుని యొక్క ఏర్పాట్లో ఉన్న సంగతి నువ్వు మర్చిపోవద్దు. దేవుని చిత్తంలో ఉన్నావు, దేవుని ఏర్పాట్లో ఉన్నావు, దేవుని సంకల్పంలో ఉన్నావు, దేవుని ఉద్దేశంలో ఉన్నావు, దేవుని యొక్క ప్రణాళికలో నువ్వు ఉన్నావు. ప్రియులారా, ఈరోజు మనుషులు నిన్ను త్రోసేయచ్చు, మనుషులు నిన్ను నెట్టివేయచ్చు, మనుషులు నిన్ను గెంటివేయచ్చు, మనుషులు నిన్ను తోలనాడవచ్చు, మనుషులు నిన్ను అనేక రకాలుగా మాట్లాడుతూ ఉండొచ్చు. కానీ మనుషుల వైపు నువ్వు చూడొద్దు. నిన్ను కలగ చేసినటువంటి నువ్వు సృష్టికర్త అయినటువంటి దేవుని చేతులు నువ్వు ఉన్న సంగతి నువ్వు మర్చిపోవద్దు. నువ్వు దేవుని చేతిలో నువ్వు ఉన్నావు, దేవుని యొక్క ఏర్పాట్లో ఉన్నావు. ఆయనని ఏర్పరచుకున్నానని చెప్పి మాటిస్తూ ఉన్నాడు. దేవుని ఏర్పాట్లో నువ్వు ఉన్నావు, మనుషుల ఏర్పాట్లో నువ్వు లేవు, మనుషుల చిత్తంలో నువ్వు లేవు, మనుషుల యొక్క ఆలోచనలో నువ్వు లేవు, మనుషుల యొక్క తలంపుల్లో నువ్వు లేకపోవచ్చు. కానీ ఆయన అంటూ ఉన్నాడు, నేను నిన్ను ఏర్పరచుకున్నాను అని చెప్పి మాటిస్తూ ఉన్నాడు. ప్రియులారా, నువ్వు తల్లి గర్భంలో ఉన్నప్పుడే, నువ్వు తల్లి గర్భంలో రూపించుకు మునిపే, అనాది సంకల్పం చొప్పునే జగత్ పునాది వేయబడక మునిపే నువ్వు దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నావు, దేవుని యొక్క చిత్తంలో ఉన్నావు, దేవుని యొక్క ఏర్పాట్లో ఉన్నావు, దేవుని యొక్క సంకల్పంలో ఉన్నావు. బిడ్డలారా, నువ్వు ధైర్యంగా ఉండు. కనుక దేవుని మీద ఆధారపడు, దేవుని వైపు చూడు. మనుషుల వైపు చూస్తే కృంగిపోతావు, మనుషుల మాటలు వింటే కృంగిపోతావు, మనుషుల మాటలు వింటే నువ్వు దిగజారిపోతావు. దేవుని వైపు చూడు, దేవుడు నీకు ధైర్యం ఇస్తాడు. దేవుని వైపు చూడు, దేవుడు నీకు నిబ్బరమైన మనసు ఇస్తాడు. దేవుని వైపు చూస్తే నువ్వు బ్రతకగలుగుతావు. దేవుని బిడ్డలారా, దేవుని ఏర్పాట్లో ఉన్న సంగతి నువ్వు మర్చిపోవద్దు. దేవుని చిత్తానికి అప్పగించుకో. నీ సమస్య ఏంటో దేవునితో చెప్పు, ఆయన నీ జీవితంలో తప్పక కార్యం చేస్తాడు. ఈ మాటలు విన్న మీ అందరికీ కూడా మరొకసారి ప్రభునామను వందనాలు తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా రక్షకానికి వందనాలు చెల్లిస్తున్నాను. అయ్యా, ఈరోజు ఈ మాటలు ఎంతమంది వింటున్నారో ప్రభా. అయ్యా, నేను నీ ఏర్పరచుకున్నానని చెప్పి మాటిస్తూ ఉన్నావు ప్రభా. ప్రతి మనిషిని కూడా నాయన నీ ఏర్పాట్లో ఉన్నాము, నీ చిత్తంలో ఉన్నాము అయ్యా, నీ సంకల్పంలో నీ ఉద్దేశంలో మేము ఉన్నామన్న సంగతి మర్చిపోయే ప్రభా. ఎన్నో మార్లు ప్రభా
ఎన్నో రకాలైనటువంటి మానవ ఆలోచన చేత నా ప్రభా అయ్యా వారికి వారు తక్కువగా ఆలోచన చేసుకొని నిందించుకుంటూ ఉంటారు ప్రభా. అలాంటి వారు ఎవరైతే ఉంటున్నారో దిక్కులేని వారుగా అయ్యా, ఏ ఆధారం లేని వారుగా మనుషుల చేత తోలనాడినటువంటి పరిస్థితిలో ఉండి ప్రభా, భయముతో బెదురుతో ఉండి ఒంటరితనాన్ని అనుభవిస్తూ ఈ మాటలు వింటున్నారు ప్రభా. ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరిని బలపరచమని వేడుకుంటున్నాను, ధైర్యముతో నింపమని వేడుకుంటున్నాను. కృపతో నింపండి, బలముతో నింపండి, ఆరోగ్యముతో నింపండి ప్రభా. నీకు వందనాలు. మీరు ఆశీర్వదించండి, దీవించండి ప్రభా. నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరిని ఆయన ఆశీర్వదించమని, మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, ఈ దినం ఎవరైతే మ్యారేజ్ డే బర్త్డే చేసుకుంటున్నారో ఆయన ఇస్తున్నటువంటి వాగ్దానం ఏంటో తెలుసా? మీరు నా యొక్క చిత్తంలో ఉన్నారు, మీరు నా ఏర్పాట్లో ఉన్నారని చెప్తూ ఉన్నాడు అనమాట. ఈ సంవత్సరం అంతా కూడా దేవుని ఏర్పాట్లో, దేవుని చిత్తంలో మీరు ఉన్న సంగతి మర్చిపోకండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, మీ వైవాహిక జీవితాన్ని ఆశీర్వదిస్తాడు. ఈ సంవత్సరం దయాకిరీటాన్ని కూడా మీకు ధరింపు చేసి ఉన్నాడు దేవుడు. దేవుని యొక్క ఏర్పాట్లో, దేవుని చిత్తంలో ఉన్న సంగతి మీరు మర్చిపోవద్దు. దేవునికి అప్పగించుకొని దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. మరి ఈ మాటలు విన్న మీ అందరికీ కూడా ఆయన కృప, ఆయన కాపుదల తోడైన నడిపించును గాక. ఆమేన్.